సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. ఒక చిన్న ప్లాన్ ఉంది, ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నా. ఎక్కడికి ఏం సంగతి అనేసి మీకు పెట్ వీడియో చూపిస్తాం. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో లెట్స్ గో. వార్మప్ ఫర్ సమ్ టైమ్. వార్మప్ చేసి ఎప్పుడైనా సరే బండి మార్నింగ్ ఇట్లా ఎర్లీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఎవ్రీ మార్నింగ్ ఏ బండి అయినా సరే కొంచెం వార్మప్ చేయండి. ఎందుకంటే ఆయిల్స్ అనేది కొంచెం సెట్ అవుతాయి. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా వార్మ్ చేయడం. స్టార్ట్ అనే గైస్. నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:10 అవుతుంది. ఇంత మార్నింగ్ కూడా ట్రాఫిక్ బాగానే ఉంది. యాక్చువల్లీ ఇవాళ స్పెషల్గా ప్లాన్ ఏం లేకుండే, బట్ మార్నింగ్ జల్దీ మైక్ వచ్చింది. సో ఐ థాట్ అట్లా ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళి వస్తే ఎట్లుంటుంది అని అనుకున్నాను. ఫ్రెష్ అయ్యేసి స్టార్ట్ అయినాయి. సో ఇవాళ మనం సూర్యాపేట వరకు వెళ్ళేసి వద్దాం. నేనున్న లొకేషన్ నుంచి అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో 200 కిలోమీటర్స్ కవర్ చేయొచ్చు 2 వే. అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం. మెయిన్గా మనం ఇప్పుడు ఒక ఫ్యూయల్ స్టాప్ తీసుకోవాలి. బండి ఆల్రెడీ సింబల్ చూపిస్తుంది, అంటే దాంట్లో ఉంది ఆల్రెడీ 100 కిలోమీటర్స్ రేంజ్, బట్ కొట్టించుకుంటే బెస్ట్ కదా. సన్ రైజ్ చూడండి ఎంత మస్తుగా అనిపిస్తుందో. ఐ డోంట్ నో మీకు ఎట్లా కనిపిస్తుందో కెమెరా నుంచి, బట్ నాకు మాత్రం ఇచ్చి పడేస్తుంది వ్యూ. సో పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిన, ఫ్యూల్ అప్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తాం. అటు పోవాలంట. ఫ్యూయల్ కూడా కొట్టించేసిన. ఇంకా డైరెక్ట్గా సూర్యాపేటలోనే బండి ఆగేది. ఒక 5 లీటర్స్ కొట్టించిన ఇప్పటికైతే. చూద్దాం ఒకసారి మైలేజ్ కూడా చెక్ చేద్దాం. నేను కూడా ఎప్పుడు చూడలేదు. 350 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది ఇప్పటికైతే. చూద్దాం ఎంతవరకు వస్తుందో. తెలిసి హైవేనే కాబట్టి ఇంకొంచెం మైలేజ్ పెరగచ్చు. ఈ రోడ్ అయితే బాగానే వేసిండు మంచిగా. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా లేకుండే. సన్ మాత్రం మొత్తం నామకం మీదనే కొడుతాడు. సిటీ క్రాస్ అయ్యి రామోజీ ఫిలిం సిటీ దగ్గరకు వచ్చా. ఇందాక నుంచి ఒక డౌట్ కొడుతుండే నాకు, అసలు కరెక్ట్గా రికార్డ్ అవుతుందా వీడియో అని. బాగానే అవుతుంది. అండ్ మెయిన్లీ వన్ థింగ్, గ్లౌజ్ అనమాట. సిటీ క్రాస్ అయినా వేసుకుందామని ఆగిన, కొంచెం ముందుకు వెళ్ళాక వేసుకుంటా. ఎందుకంటే సిటీలో కొంచెం ఫ్రీగా ఉండదు, ఇంకా అలవాటు అవ్వాలి కదా. కొంచెం ఆ గ్లౌజ్ వేసుకొని రెడీ అయ్యాలంటే కొంచెం కష్టం, అలవాటు అవుతుంది మెల్లగా. హైవేస్ మీద ఈజీగా ఉంటుంది కానీ సిటీలో కొంచెం కష్టం. అందుకే సిటీ క్రాస్ అయినా వేసుకుందామని ఆగుతుంది. సిటీ కూడా క్రాస్ అయిపోయినా, ఇంకా గ్లౌజ్ కూడా వేసేసుకుంటా. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గైస్, బ్రేక్ఫాస్ట్ కానీ వచ్చా. ఆన్ ద వేలో స్టార్ బక్స్ అనిపించింది. సో ఇక్కడ ఐఎమ్ హ్యావింగ్ మై కాఫీ అనమాట. కాఫీ తాగేసి తెలిసి బ్రేక్ఫాస్ట్ అవుట్. ఇంకా చూద్దాం బ్రేక్ఫాస్ట్ చేయాలా వద్దని ఆలోచిస్తాం. ఇప్పుడు ఎక్కడున్నా అంటే నార్కెట్పల్లి హోటల్ వివేరా. సో చలో గైస్, ఇంకా బయలుదేరదాం మనం. కాఫీ వాజ్ సో గుడ్, మంచిగా రిఫ్రెషింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ మనం స్టార్ట్ అయిన లొకేషన్ నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఉందన్నమాట. 1 hour 15 minutes పట్టింది ఆల్మోస్ట్. మళ్ళీ రిటర్న్ 1 hour 15 minutes సేమ్ రూట్ వెళ్ళాలి.
ఇప్పుడు ఇందాక ఈ టోల్ గేట్ దగ్గర అచ్చ నుంచి వెళ్తున్నప్పుడు నార్మల్గా ఈ రూట్లో ఎక్కువ 4-వీలర్ కార్లు వెళ్ళడమే అలవాటు నాకు. ఇప్పుడు ఫస్ట్ టైం కదా బండి మీద రావడం. బండి మీద వచ్చేసరికి నేను నార్మల్గా టోల్ గేట్స్ దగ్గర బండికి సపరేట్ వే ఉంటుంది ఫ్రీగా క్రాస్ అవ్వడానికి టోల్ గేట్. నాకు అసలు అది గుర్తు కూడా లేదు. నార్మల్గా 4-వీలర్స్ వెళ్ళే దాంట్లోకి ఎంటర్ అయిపోయినా, మర్చిపోయాను నేను. అదొక హైలైట్ విషయం జరిగింది ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు. సో ఇప్పుడు మంచిగా గుర్తుపెట్టుకుని అప్పటి నుంచి గట్టి గుర్తుపెట్టుకున్నాను. టోల్ గేట్ వస్తుంది, టోల్ గేట్ నుంచి లెఫ్ట్ నుంచి వెళ్ళాలి మన నుంచి. సో ఇప్పుడు లెఫ్ట్ నుంచి వెళ్దాం. అండ్ మెయిన్లీ ఇంకో విషయం కూడా ఏంటంటే, రైడ్ స్లోలీ గైస్. ఇంట్లో మన కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అండ్ మెయిన్లీ మన కోసం మెల్లగా డెస్టినేషన్కి రీచ్ అయితే ఏం కాదు. జాగ్రత్తగా నడపండి, కార్ అయినా బైక్ అయినా. మీ లైఫ్ రిస్క్ చేసుకోకండి అండ్ వేరే వాళ్ళది కూడా చేయకండి. బీ రెస్పాన్సిబుల్ ఆన్ రోడ్స్. మళ్ళీ సిటీకి కూడా ఎంటర్ అయిపోయినా. ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. రిటర్న్లో కొంచెం రైడ్ని ఎంజాయ్ చేసాను, అందుకే ఏం రికార్డ్ చేయలే. సేమ్ రూటే అని. సో చలో గైస్, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.